చూడండి, అన్యాయం, అక్రమాలు, మోసాలు, బలహీనులపై దౌర్జన్యం చేసేవారు ఒక్కసారి ఆలోచించుకోండి. సృష్టికర్త అయినటువంటి ఆ దైవం అల్లా అజాగ్రత్తగా ఉన్నాడని, ఆయన చూస్తలేడని మీరు భావించవద్దు. అధికారం ఉందని, బలముందని, ధనముందని అహంకారం వద్దు. ఎందుకంటే ఓడలు బళ్ళవుతాయి, బళ్ళు ఓడలవుతాయి. పరిస్థితులు ఎప్పుడు ఒకేలాగా ఉండవు. ఈరోజు అధికారంలో ఉన్నవాడు రేపు సామాన్యుడు కావచ్చు. ఈరోజు ధనవంతుడు రేపు పేదవాడు కావచ్చు. పేదవాడు రేపు ధనవంతుడు కావచ్చు. అందుకే అధికారాన్ని, ఆస్తిని, బలాన్ని చూసి గర్వపడకూడదు. ప్రతి అన్యాయం, ప్రతి దౌర్జన్యం, ప్రతి మోసం, ప్రతి కన్నీరు బొట్టు, ప్రతి బాధ ఆయనకు తెలుసు. ఆయన నిద్రపోడు అన్న విషయాన్ని గుర్తించుకోండి. ఆయన అన్నింటినీ గమనిస్తున్నారు. కాబట్టి అన్యాయం చేయకండి. ఈ లోకంలో చేసుకున్నటువంటి ప్రతి అన్యాయానికి రేపు ప్రళయం రోజున అల్లాహ్ ఎదుట లెక్క చెప్పుకోవాల్సి ఉంటుంది అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు హెచ్చరించారు. సృష్టికర్త అయినటువంటి ఆ దైవం అల్లాహ్ మనందరికీ వినయం, సహనం, సత్కార్యాలపై స్థిరత్వం ప్రసాదించుగాక.